ఒక డౌట్ మీకు కూడా వచ్చిందా? ఎందుకు కొన్ని బిగ్ బడ్జెట్ తెలుగు మూవీస్ హ్యూజ్ హైప్‌తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవుతున్నాయి? స్టార్ హీరో ఉంటాడు. మాస్ ప్రమోషన్స్ కూడా ఉంటుంది. రికార్డ్స్ బ్రేక్ చేస్తాయని అనుకుంటాం. కానీ రిలీజ్ తర్వాత కంప్లీట్‌గా రివర్స్ అయిపోతుంది. అసలు రీజన్ ఏంటిది? హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మోచా. ఈ వీడియోలో మనం మాట్లాడేది ఎందుకు కొన్ని బిగ్ తెలుగు మూవీస్ డిజాస్టర్స్ అవుతున్నాయని టాపిక్ గురించి. జస్ట్ కలెక్షన్స్ గురించి కాదు. యాక్చువల్‌గా సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో బ్రేక్ డౌన్ చేద్దాం. సో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మీకు కూడా షాక్ ఇవ్వచ్చు. సో పాయింట్ నంబర్ 1, హైప్ ఎక్కువ, కంటెంట్ తక్కువ. ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ హైప్ ఎక్కువ, కంటెంట్ తక్కువ. సినిమా రిలీజ్‌కి ముందు హైప్ బిల్డ్ చేస్తారు. పోస్టర్స్, టీజర్స్, ఇంటర్వ్యూ ఈవెంట్స్ అన్నీ పీక్‌లో ఉంటాయి. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్ స్కైలో ఉంటుంది. కానీ సినిమా కంటెంట్ ఆ లెవెల్‌కి రీచ్ కాకపోతే ఫస్ట్ డే నుంచే నెగెటివ్ టాక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సోషల్ మీడియాలో ఇమ్మీడియేట్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. సో హైప్‌ని మ్యాచ్ చేయలేకపోతే డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. పాయింట్ నంబర్ 2, రొటీన్ స్టోరీ. సెకండ్ రీజన్ రొటీన్ స్టోరీ. సేమ్ ఓల్డ్ టెంప్లేట్. హీరో ఎంట్రీ ఫైట్, సాంగ్స్, ఇంటర్వెల్, ట్విస్ట్, క్లైమాక్స్. ఆడియన్స్ ఇప్పుడు చాలా స్మార్ట్ అయ్యారు. కొత్త కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ సినిమా ప్రెడిక్టబుల్‌గా ఉంటే ఇంట్రెస్ట్ ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ బిగ్ హీరో మూవీస్‌లో కూడా సేమ్ ఫార్ములా రిపీట్ అయితే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య. థర్డ్ రీజన్ రాంగ్ డైరెక్టర్ చాయిస్. కొన్నిసార్లు హీరో ఇమేజ్‌కి సెట్ అయ్యే డైరెక్టర్ కాదు. కొన్నిసార్లు హీరో ఇమేజ్‌కి సెట్ అయ్యే డైరెక్టర్ మ్యాచ్ కారు. స్టోరీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. రిజల్ట్ ఏంటంటే సినిమాలో క్లారిటీ ఉండదు. టోన్ మిస్ మ్యాచ్ ఉంటది. ఆడియన్స్ కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. హీరో స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా డైరెక్షన్ వీక్ అయితే సినిమా సేవ్ అవ్వడం చాలా కష్టం ఈ మధ్య. డైరెక్షన్ వీక్ అయితే సినిమా సే డైరెక్షన్ వీక్ అయితే సినిమా సేవ్ అవ్వడం చాలా కష్టం. నెక్స్ట్ రీజన్ ఓవర్ బడ్జెట్. సినిమాకి అన్నెసెసరీగా ఎక్కువ బడ్జెట్ పెట్టడం. విజువల్స్ కోసం బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తున్నారు. కానీ స్టోరీ స్ట్రాంగ్‌గా ఉండడం లేదు. సో కలెక్షన్స్ వచ్చినా కూడా బిగ్ బడ్జెట్ రికవర్ కాకపోతే ఫ్లాప్‌గా కన్సిడర్ చేస్తున్నారు. ఇది చాలా బిగ్ ఇష్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ అయితే నెగెటివ్ టాక్. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి టాక్ డిసైడ్ అయిపోతుంది. యూట్యూబ్ రివ్యూస్, ట్విట్టర్ పోస్ట్స్, రీల్స్ అన్నీ. ఒక్కసారి నెగెటివ్ స్ప్రెడ్ అయితే సెకండ్ డే నుంచి ఆడియన్స్ తగ్గిపోతారు. ఈవెన్ యావరేజ్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది ఈ నెగెటివ్ రివ్యూస్ వల్ల. పాయింట్ నంబర్ 6, ఫ్యాన్ ఎక్స్‌పెక్టేషన్స్. ఫ్యాన్ హీరోని ఒక స్పెసిఫిక్ వేలో చూడాలనుకుంటారు. కానీ సినిమాలో డిఫరెంట్‌గా చూపిస్తే యాక్సెప్ట్ చేయరు. ఎస్పెషల్లీ స్టార్ హీరోస్‌కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ కాకపోతే సినిమా రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు క్వెషన్ వస్తుంది. మీ ఒపీనియన్‌లో బిగ్గెస్ట్ రీజన్ ఏంటి? బిగ్ మూవీస్ ఫెయిల్ అవుతున్నాయి అనడానికి? హైపా? స్టోరీయా? లేకపోతే ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్సా? కామెంట్స్‌లో చెప్పండి. మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో స్ట్రాంగ్ టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.